హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విశాల, వెళ్ళి తులసిని తీసుకురాపో అని బసవరాజు చెప్తూ ఉంటే, సరే అండి అని విశాలాక్షి తులసి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అందరూ తులసిని పొగిడే వాళ్లే అని నీలిమ మనసులో అనుకుంటూ మహేష్తో చెప్తూ ఉంటుంది. పాపం తులసిని ఈ ఇంటికి తీసుకొస్తే ఏకుగా ఉన్న తులసి కాస్త మేకుగా తయారైంది. మీరు మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటారు అని చెప్పి నీలిమ మహేష్ని అంటూ ఉంటుంది. మధ్యలో నేనేం చేశాను నీలిమ అని చెప్పి మహేష్ అంటూ ఉంటాడు. ఏం చేశారా? మీకంటూ ఎలాంటి విలువ లేదు. చూసారా, ముందు మామయ్య గారు పార్టీ వాళ్ళకు మిమ్మల్ని పరిచయం చేయకుండా సిద్ధుని పరిచయం చేశారు. అక్కడే మీ విలువేంటో సిద్ధు విలువేంటో తెలిసిపోతుంది అని నీలిమ చెప్తూ ఉంటుంది. ఉరిమురివి మంగళమే పట్టం అంటే ఇదే నీలిమ అని మహేష్ అంటూ ఉంటే, సామెతలకి ఏం తక్కువ లేదు అని చెప్పి నీలిమ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు విశాలాక్షి అమ్మ తులసి అని చెప్పి తులసి రూమ్లోకి వెళ్తుంది. రెండత్తయ్య అని తులసి అంటూ ఉంటుంది. అమ్మ తులసి, నిన్ను కలవటం కోసం నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ గారు మన ఇంటికి వచ్చారు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. నిజమా అత్తయ్య అని తులసి అంటూ ఉంటే, అవునమ్మా, నీతో మాట్లాడాలంటున్నారు. నువ్వు ఒకసారి కిందికి రమ్మా, మీ మామయ్య నిన్ను తీసుకురమని పంపించారు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. సరే పదండి అత్తయ్య అని తులసి అంటుంది. అన్నయ్య గారు, వదిన మీరు కూడా రండి అని విశాలాక్షి శ్రీనివాసరావు లక్ష్మణ్ను కూడా పిలుస్తూ ఉంటుంది. ఇక అందరూ కలిసి కిందికి వస్తారు. సార్, ఈ అమ్మాయే నా కోడలు తులసి అని బసవరాజు చాలా గొప్పగా నేషనల్ పార్టీ ప్రెసిడెంట్కి తులసిని పరిచయం చేస్తూ ఉంటాడు. నమస్కారం అండి అని తులసి చెప్తూ ఉంటే, అమ్మ తులసి, ఈయన నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ అమ్మ, నిన్ను కలవటానికే వచ్చారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. అమ్మ తులసి, నీ పోరాట మహిమ మీ స్త్రీ జాతికే కాదు, ఈ స్త్రీ జాతి మొత్తం గర్వపడేలా చేసింది అని చెప్పి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ తులసికి చెప్తూ ఉంటాడు. అమ్మ తులసి, అసలు నీ ధైర్యానికి నీ గొప్పతనానికి నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానమ్మా. నేను ఢిల్లీలో ఉంటాను. ఎప్పుడో అమాసకో పున్నానికో ఏదైనా అవసరమైతే కాదు, అత్యవసరం అయితేనే ఇలా వస్తూ ఉంటాను. కానీ నీ పోరాటాన్ని నీ ధైర్యాన్ని చూసి రాకుండా ఉండలేకపోయాను. నేను ఇంత దూరం స్పెషల్గా ఎందుకు వచ్చానంటే నిన్ను సత్కరించడం కోసమే వచ్చాను. నీలాగా ప్రతి ఆడపిల్ల ధైర్యంగా నుంచోవాలన్నదే నా కోరికమ్మా అని చెప్పి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ తులసికి చెప్తూ ఉంటాడు. నా కోడలు తులసిని సత్కరించడం కోసం మీరు ఇంత దూరం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. అదే చెప్పబోతున్నాను అని నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటే, నాకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు చెప్పడానికే వచ్చారని నాకు తెలుసు అని చెప్పి బసవరాజు తనలో తానే అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. బసవరాజు గారు, పార్టీ హైకమాండ్ కలిసి ఒక నిర్ణయం తీసుకుంది అని నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటే, ఏంటి సార్ ఆ నిర్ణయం అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. పార్టీ హైకమాండ్ ఆదేశానుసారం రాబోయే రాజకీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబడేది ఎవరో కాదు, శ్రీమతి తులసి గారు. ఏది ఆ బోకే శాలువా ఇలా ఇవ్వండి బాబు అని చెప్పి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ బోకేని శాలువాని తీసుకుని తులసికి శాలువా కప్పి బోకే ఇస్తూ కంగ్రాచులేషన్స్ అమ్మా తులసి అని చెప్పి చెప్తూ ఉంటారు. దాంతో తులసి షాకింగ్గా చూస్తూ ఉంటే సిద్ధు క్లాప్స్ కొడుతూ ఉంటాడు. ఇదేంటి, ఇందాకలు నాకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నామని ఫోన్లో చెప్పారు, ఇప్పుడు తులసికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్తున్నారేంటి అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఓ, తులసికి నాకు ఇద్దరికి పదవులు ఇస్తున్నారా అని బసవరాజు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. మా కోడలు తులసికి ఎమ్మెల్యే పదవి ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇది అంతా కూడా తులసి కృషి పట్టుదలే అని చెప్పి ప్రెసిడెంట్ చెప్తూ ఉంటాడు. సార్, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇంకా చెప్పాలనుకుంటున్నాను బసవరాజు గారు అని నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ అంటూ ఉంటే, చెప్పండి సార్, నాకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు చెప్పండి అని బసవరాజు తనలో తానే అనుకుంటూ ఉబ్బి తబ్బిపోతూ ఉంటాడు. బసవరాజు, హైకమాండ్ పార్టీ ఆదేశానుసారం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మీ కోడలు తులసికి నా ద్వారా చేరవేయమని చెప్పారు అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటే, ఏంటి సార్ ఆ నిర్ణయం అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. మీకు వీలు కుదిరితే మీ ఇంట్లోనే ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాము. ఆ మీటింగ్లో శ్రీమతి తులసి ధైర్యానికి సాహసానికి మెచ్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్టు మీడియా ముందు పబ్లిక్గా అనౌన్స్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటాడు.
మీరు చెప్పాలనుకుంటుంది ఇదేనా సార్, ఇంకేం లేదా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇంకా ఏముంటుందయ్యా బసవరాజు, తులసి ఎంతో కష్టపడి 20 మంది పిల్లల్ని కాపాడింది. అలాంటి తులసికి గౌరవం దక్కాలి కాబట్టి మన పార్టీ హైకమాండ్ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మీకు చెప్పడానికే వచ్చాను అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటాడు. అంతేనా సార్, ఒకసారి గుర్తు చేసుకోండి అని బసవరాజు అంటూ ఉంటే, బాగా గుర్తు ఉంది ఇంతే అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటాడు. ఏంటి మరి మీ ఇంట్లో మీటింగ్కి అరేంజ్ చేస్తారా, నేను పబ్లిక్ని మీడియాని రమ్మని చెప్తాను అని పార్టీ ప్రెసిడెంట్ అంటూ ఉంటే, సార్ మీ పనిలో మీరుండండి, పార్టీ మీటింగ్కి నేను ఏర్పాట్లు చేస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అమ్మ తులసి, నీ భర్త సిద్ధు కూడా చాలా చురుగ్గా ఉన్నాడు, ఇతనికి కూడా నెక్స్ట్ ఎన్నికల్లో మంచి సీట్ రెడీ చేద్దాం అని పార్టీ ప్రెసిడెంట్ తులసికి చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ సార్ అని చెప్పి తులసి అంటుంది. సార్ వీళ్ళు మా అమ్మ నాన్నలు అని తులసి అంటూ ఉంటే, నిజంగా దేశం గర్వపడే బిడ్డను కన్నారు, ఈ అమ్మాయి మీ కడుపున పుట్టడం మీ అదృష్టం సార్ అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు లక్ష్మిలను పొగుడుతూ ఉంటారు. చాలా సంతోషం అండి అని శ్రీనివాసరావు లక్ష్మి పార్టీ ప్రెసిడెంట్కి చెప్తూ ఉంటారు. సార్ మీరు వెళ్ళి ఆ రూమ్లో రెస్ట్ తీసుకోండి, ఈలోగా అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. నానా తీసుకెళ్ళండి ప్రెసిడెంట్ గారిని అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, ఈయన నాకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేయడానికి వస్తాడనుకుంటే తులసికి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నాడు. అసలు ఎక్కడ పొరపాటు జరిగింది, అసలు ఏం జరిగింది, ఆ తులసికి ఎమ్మెల్యే పదవిస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కాదంటే ఇన్ని రోజులుగా నేను కాపాడుకుంటున్న పరువు గౌరవం మర్యాద అంతా పోతుంది, చచ్చా అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. సార్ రండి సార్, ఈ రూమ్లో పడుకోండి సార్, మిమ్మల్ని తర్వాత వచ్చి పిలుస్తాను అని బసవరాజు చెప్తూ ఉంటే, బసవా నువ్వు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ అంటూ ఉంటే, అవును సార్ పట్టరానంత సంతోషంలో ఉన్నాను, నాకు ఎంపీ టికెట్ ఇస్తానని ఆ తులసికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా అని బసవరాజు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు బసవరాజు ఇంటి ముందు మీటింగ్కి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అమ్మ తులసి, పార్టీ మీటింగ్లు అని చెప్పి మీ ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, మేము బయలుదేరుతామమ్మా, ఇక్కడ ఉంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటే, సరేనానా అని చెప్పి తులసి అంటుంది. ఇక శ్రీనివాసరావు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే తులసి తన రూమ్లోకి వెళ్తుంది. అమ్మ తులసి, టైంకి జ్యూస్లు అవి తాగుతూ ఉండు, పార్టీ మీటింగ్లని కూర్చుంటే చాలా టైం పడుతుంది అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి తులసి అంటుంది. అమ్మా నేను చూసుకుంటాను కదా తులసి గురించి అని చెప్పి సిద్ధు అంటాడు. సరే సిద్ధు అని చెప్పి విశాలాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సిద్ధు వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. ఇక తులసిని ఎత్తుకొని, ఇప్పటి వరకు తులసి అంటే బసవరాజు గారి కోడలు అని మాత్రమే తెలుసు, ఇంకా అంతకు మించి తెలియాలంటే సిద్ధుకి భార్య అని తెలుసు, కానీ ఇప్పుడు నా భార్య తులసి ఎమ్మెల్యే తులసి జిందాబాద్ జిందాబాద్ అని సిద్ధు తులసిని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు. ఏమండి ఏం చేస్తున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. నిజంగా నీ ప్రతిభను నేను గుర్తించలేకపోయాను, హైకమాండ్ నుంచి పార్టీ ప్రెసిడెంట్ వచ్చి నీ గురించి చెప్తుంటేనే నాకు నీ గొప్పతనం ఏంటో అర్థమైంది తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. చాలండి కిందికి దించండి అని తులసి అంటూ ఉంటే, దించను, నిన్ను ఈ వంతున ఎత్తుకొని పార్టీ మీటింగ్ దగ్గరికి తీసుకెళ్తాను అని సిద్ధు చెప్తూ ఉంటే, అయ్యో ఖుషి ఉందండి దించండి అని చెప్పి తులసి అంటూ ఉంటే, ఓ ఖుషి ఉంది కదా అని సిద్ధు తులసిని కిందికి దించేస్తాడు. ఫ్రెండు ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని ఖుషి అడుగుతూ ఉంటే, అవును ఖుషి, మీ అమ్మ ఎమ్మెల్యే కాబోతుంది, నేను ఎమ్మెల్యేకి భర్తను కాబోతున్నాను, నిజంగా సంతోషంగా ఉన్నాను అని సిద్ధు చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఎమ్మెల్యే అంటే పార్టీల గురించి అటు ఇటు తిరగాల్సి ఉంటుంది, అంటే ఇక నుంచి అమ్మ నిన్ను నన్ను పట్టించుకోదా ఫ్రెండు, మీటింగులకే వెళ్తుందా అని ఖుషి అంటూ ఉంటే, అలాంటిదేం ఉండదు ఖుషి, నేను మీ పనులు చూసుకున్న తర్వాతే మిగతా ఏదైనా చూసుకుంటాను అని చెప్పి తులసి అంటుంది. థ్యాంక్ యూ తులసి అని సిద్ధు చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి ఖుషి అంటుంది. సరే తులసి త్వరగా రెడీ అవ్వు, ఇప్పుడు జరగబోయే మీటింగ్కి పెద్ద పెద్ద నేతలే వస్తారు, వాళ్ళందరి ముందు నువ్వు చాలా బాగుండాలి అని సిద్ధు చెప్తూ ఉంటే, సరే అండి అని చెప్పి తులసి అంటుంది. సరే నేను అక్కడ ఏర్పాట్లు చూసుకుంటాను, నువ్వు రెడీ అయ్యుండు అని సిద్ధు కిందికి వెళ్తాడు. ఇక మరోవైపు బసవరాజు కోపంగా మునిస్వామికి ఫోన్ చేస్తాడు. మునిస్వామి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి బసవా మళ్ళీ నాతో అవసరం పడిందా ఏంటి ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నాకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేస్తామని ఇందాకలా హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చింది, ఇంతలో నాకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఆ తులసికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్టు పార్టీ ప్రెసిడెంట్ ఇంటికి వచ్చి అనౌన్స్ చేశాడు. కాసేపట్లో మీటింగ్ జరగబోతుంది,
ఇదంతా నీ పనేనా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అవును బసవా, మరి నా కాలు కింద చెప్పులా ఉండాల్సిన నువ్వు నా తలపైన రోకల బండ్లా తయారైతే చూస్తూ ఊరుకుంటానా ఏంటి అని మునుస్వామి అంటాడు. ఏయ్ మునుస్వామి, నిన్ను వదిలిపెట్టను అని బసవరాజు అంటూ ఉంటే, నువ్వు దేనికి పనికిరాని చిత్తు కాగితం లాంటి వాడివి, నువ్వు నన్నేం చేస్తావు అని మునుస్వామి కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. ఈ మీటింగ్ అయిపోని నీ పని చెప్తాను మునుస్వామి అని బసవరాజు మనసులో అనుకుంటాడు. ఇక బసవరాజు ఇంట్లో జరుగుతున్న మీటింగ్కి అందరూ కూడా వస్తూ ఉంటారు. ఇక బసవరాజు దగ్గరుండి అందరినీ కూడా లోపలికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి బొకే తీసుకొని కనిష్క కూడా వస్తుంది. ఏమ్మా కనిష్క, నువ్వు కూడా మీటింగ్కి అటెండ్ అయ్యావా మీ నాన్న తరపున అని బసవరాజు అంటూ ఉంటే, లేదు మోయ మీ తరపునే అని చెప్పి కనిష్క అంటుంది. సరే వెళ్ళమ్మా, తర్వాత మాట్లాడదాంలే కానీ అని బసవరాజు అనటంతో కనిష్క లోపలికి వెళ్తుంది. ఇక దాంతో పార్టీ ప్రెసిడెంట్ కూడా స్టేజ్ మీదకు వస్తాడు. పార్టీ మీటింగ్కి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఢిల్లీలో ఉండాల్సిన నేను సడన్గా ఇక్కడ ప్రత్యక్షమయ్యా ఏంటా అని చూస్తున్నారా? దానికి ఒక కారణం ఉంది. దీనంతటికీ కారణం ఒక స్త్రీ అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటాడు. స్త్రీయా అని చెప్పి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అవును, నేను చెప్పింది మీరు విన్నది నిజమే. ఒక మహిళ కారణంగానే నేను ఇక్కడికి వచ్చాను. ఆ మహిళ ఎవరో కాదు, శ్రీమతి తులసి గారు. తులసి గారు స్టేజ్ మీదకు రండి అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ తులసిని పిలుస్తూ ఉంటాడు. రా తులసి రా అని సిద్ధు దగ్గరుండి తులసిని స్టేజ్ మీదకు తీసుకెళ్తాడు. ఈ అమ్మాయే శ్రీమతి తులసి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే. 20 మంది పిల్లల్ని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేసి వేరే దేశానికి తీసుకెళ్తుంటే ఒంటి చేత్తో 20 మంది పిల్లలను కాపాడిన సాధారణ మహిళ ఈ తులసి అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటాడు. అందరూ కూడా తులసికి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఈ క్లాప్స్తో ఆ అమ్మాయిని కించపరచకూడదు, అందుకే ఈ అమ్మాయికి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్టు కన్ఫర్మ్ చేసి మీ అందరి ముందు తులసిని సత్కరించి ఎమ్మెల్యే సీట్లో కూర్చోబెట్టడానికే వచ్చాను అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటే అప్పుడు కనిష్క తను తీసుకువచ్చిన బొకేలో నుంచి గన్నుని బయటికి తీస్తూ ఉంటుంది. ఓసే తులసి, సిద్ధు నాకు దక్కాలంటే నువ్వు ఈ భూమి మీద ఉండకూడదు. ఇప్పుడు మామూలుగా ఉంటేనే సిద్ధు నీ తోక పట్టుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయ్యావంటే నిన్ను వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. అందుకే నువ్వు ఎమ్మెల్యే సీట్లో కూర్చోకముందే నిన్ను మార్చురీ వ్యాన్ ఎక్కించబోతున్నాను అని కనిష్క మనసులో అనుకొని గన్ను తీసుకొని వెంటనే తులసిని షూట్ చేస్తుంది. ఇక బుల్లెట్ తులసి గుండెల్లో దూరుతుంది. ఇక తులసి రక్తం మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది. తులసి అని చెప్పి సిద్ధు పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి తులసి దగ్గరకు వెళ్తాడు. తులసి కళ్ళు తెరువు తులసి అని సిద్ధు పిలుస్తూ ఉంటే తులసి అప్పటికే కళ్ళు మూసేస్తుంది. తులసి నీకేం కాదు, నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరి దగ్గర గన్ను ఉందో వెంటనే అందరినీ చెక్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే కనిష్క గన్ను తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోబోతూ ఉండగా, సార్ ఆ అమ్మాయి దగ్గరే గన్ను ఉంది అని బసవరాజు కనిష్కను చూపిస్తూ ఉంటాడు. ఇంకా అందరూ కూడా కనిష్క దగ్గరకు వెళ్ళి నువ్వే కదా తులసిని షూట్ చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటే నేను కాదు అని కనిష్క చెప్తూ ఉంటుంది. నువ్వే తులసిని షూట్ చేశావు అని బసవరాజు అంటూ ఉంటాడు. మావయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని కనిష్క అంటూ ఉంటుంది. మావయ్యనా, నిన్ను నా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే మీ నాన్న నాకు రాబోతున్న ఎంపీ సీట్ని క్యాన్సిల్ చేపించాడు. నీకు నేను మావయ్య ఏంటే అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనే సార్ ఈ అమ్మాయిని అరెస్ట్ చేయించండి. ఈ అమ్మాయికి తులసి అంటే అసలు ఇష్టం ఉండదు. నా కొడుకు సిద్ధుని ప్రేమించింది. నా కొడుకు సిద్ధుకి ఈ కనిష్కకి మధ్యలో తులసి ఉందని తులసిని చంపేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది. వెంటనే ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి అని బసవరాజు చెప్పడంతో ఏంటయ్యా అలా చూస్తున్నారు, ఆ అమ్మాయి చేతిలో గన్నుంది, ఆ అమ్మాయి తులసిని చంపిందనటానికి ఆధారం ఉంది, వెంటనే అరెస్ట్ చేయండి అని పార్టీ ప్రెసిడెంట్ పోలీసులకి చెప్తూ ఉంటే వెంటనే పోలీసులు కనిష్కను అరెస్ట్ చేస్తారు. ఏ బసవరాజు, నన్నే అరెస్ట్ చేయించావు కదా, మా నాన్నతో చెప్పి నీ సంగతి తేలుస్తాను అని కనిష్క అంటూ ఉంటుంది. రండి మేడం ముందు అని చెప్పి పోలీసులు కనిష్కను లాక్కొని వెళ్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.